పెద్ద పెద్ద విమానాల్లో ప్రయాణించాలి, గాల్లో ఎగరాలి అనేది చాలా మంది కోరిక. ఇక గాల్లో విమానాల ప్రయాణాలను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతారు ఎంతో మంది. ఇలా విమానాలపై అందరికీ మక్కువే. అలాంటిది ప్రపంచంలోని ప్రఖ్యాత విమానాలన్నీ ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటే ఇంకెలా ఉంటుంది? అదిగో అందుకే వేదికైంది హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం. వింగ్స్ ఇండియా 2024 పేరిట గురువారం ఇక్కడ ప్రారంభమైన ప్రదర్శనలో రకరకాల హెలికాప్టర్లు, బుల్లి విమానాలు మొదలు బోయింగ్ లాంటి భారీ విహంగాలు, రాత్రివేళ సైతం ఎగరగలిగే డ్రోన్లు, దేశీయ అంతర్జాతీయ సంస్థలు తయారు చేసిన విమానాలెన్నో కొలువుతీరాయి. ఇలా దేశ విదేశాలకు చెందిన ఎన్నో విమానాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ వింగ్స్ ఇండియా 24 కార్యక్రమం అంటే ఏంటి? ఈ కార్యక్రమ ప్రత్యేకతలేంటి? ఇందులో జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? దీని ద్వారా ఒనగురే ప్రయోజనాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు సులభతరం చేయాలి. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. విదేశీ విమానయాన సేవలతో పోటీ పడాలి. ఇలా ఎన్నో ఆకాంక్షలతో ఏర్పాటు చేసిందే వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లోహ విహంగాల ప్రదర్శన వింగ్స్ ఇండియా 2024 హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కొనసాగుతోంది. 18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శనలో రకరకాల హెలికాప్టర్లు, బుల్లి విమానాలు మొదలు బోయింగ్ లాంటి భారీ విహంగాలు, రాత్రి వేళల్లోనూ ఎగరగలిగే డ్రోన్లు, దేశీయ అంతర్జాతీయ సంస్థలు తయారు చేసిన రకరకాల విమానాలు ఇక్కడ కొలువుతీరాయి. ఇక్కడ మనము 90 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాం ఏవియేషన్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. మనకు ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఫ్లయింగ్ ట్రైనింగ్ మొదలైంది. తర్వాత నిజాం స్టేట్ రైల్వేది ఎయిర్ డిపార్ట్మెంట్ ఉండే, అయినాక 1 EFTS అని చెప్పి ఇండియాలో మొత్తం ఫ్లయింగ్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇక్కడనే అయింది. అటువంటిది ఇవాళ 2024లో మనం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నామంటే ఆ హిస్టరీని, ఆ కాంట్రిబ్యూషన్ మనం గుర్తించి మనం థ్యాంక్ యూ అని చెప్తాం పెద్దలకు. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మనకి ఇవాళ ఉండదు. ఇది కంటిన్యూషన్ బాగుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కోవిడ్ సందర్భంగా ఒక సంవత్సరం రాలేదు, కొంచెం డల్గా ఉండింది. కానీ ఇప్పుడు చాలా బాగుంది. 4 రోజులు జరిగే వింగ్స్ ఇండియా 2024 విమానాల ప్రదర్శనను గురువారం నాడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సుమారు 106 దేశాలకు చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్యాసింజర్, కమర్షియల్ విమానాలతో పాటు ప్రత్యేక ప్రైవేట్ లోహ విహంగాలు కూడా ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. 2 సంవత్సరాలకు ఓసారి జరిగే వింగ్స్ ఇండియా ప్రదర్శన 4 రోజుల పాటు కొనసాగుతుంది. 2 రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి చెందిన వివిధ సంస్థలతో ఇక్కడ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. కాగా దేశ విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి వ్యాపారాన్ని విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవడానికి వింగ్స్ ఇండియా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది. వింగ్స్ ఇండియా 2024 అనేది ఒక పెద్ద ఏషియా మొత్తంలోని అతిపెద్ద షో అనమాట. సో మా గ్రూప్ అంతా మేము ఇక్కడికి వచ్చాము. The Boeing 777X is the key highlight factor over here. We get inspired by these aircrafts and we met the pilots. అక్కడ మీరు చూస్తున్నట్టయితే పెద్ద పెద్ద విమానాల్లో పైలట్స్ మేము మాట్లాడాము. దే గివ్ అస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ సో జెన్యూన్ పర్సన్స్ అనమాట. వీ ఆల్సో గెట్ టు నో అబౌట్ ద ఇండస్ట్రీ, ద ఎయిర్క్రాఫ్ట్స్, ద పైలట్స్, ఎయిర్లైన్. మా ట్రైనీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ వల్ల వీ గెట్ టు నో ఎవ్రీథింగ్ అనమాట. మనకు అన్ని తెలిసిపోతాయి, ఎలా కాక్పిట్లో ఎలా ఉంటుంది, మోడర్న్ ఏవియేషన్ ఎలా ఉంటుంది. అండ్ అలానే పైలట్స్ కూడా చెప్తా ఉంటారు మాకు, మీరు కొత్త పైలట్స్ మీరు ఎలా ఉండాలి ఏమిటి అది. విమానయాన రంగంలో భారత నైపుణ్యాన్ని ప్రపంచంలోని 3వ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్ గా చాటి చెప్పడమే వింగ్స్ ఇండియా ఈ ప్రదర్శన లక్ష్యం. విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా వింగ్స్ ఇండియా 2024 ను నిర్వహిస్తున్నాయి. 4 రోజుల వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభోత్సవ వేడుక, గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, గ్లోబల్ సీఈఓల ఫోరం సమావేశాలు, అవార్డుల వేడుక, సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగుతోంది. ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఎయిర్లైన్స్, విమానాశ్రయ ఏజెన్సీలు, ఆపరేటర్లు, పౌర విమానయాన అధికారులు,
విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమానాల గురించి తెలుసుకోవడానికి వ్యాపారవేత్తలు, ఇంజనీర్లు, పైలట్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు వింగ్స్ ఇండియా ప్రదర్శనకు వస్తున్నారు. కొత్త సాంకేతికత ఏంటి, పైలట్లు విమానాలను ఎలా నడుపుతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతగానో తోడ్పడుతుందని పైలట్ శిక్షణ విద్యార్థులు చెబుతున్నారు. Today I really feel privileged to be the part of this air show. There is like Boeing over here. It's like first time we all are watching this and it's really feeling so great. Even the Air India is there, 350. It's so great to be here and the part of the journey. We really thank to our sir who has like take the initiative to bring us here. Hanji, I was in first in Air Force. Then I joined this CPL. I'm recently doing ground training for DGCA. And I wanted to become a pilot since very young. And I've chosen this career because not only because of the money but also because of the sky. Our office is the sky, and seeing these amazing airplanes for the first time in my life, it's a great opportunity. I'd like to thank my sir that encouraged me to come over here and give me this great opportunity to meet such beautiful place. They gave a lot of advice and they encouraged us and they also helped us understand the aircrafts a bit more. And they gave us a walkthrough about all the engines, everything else, and it was great. It was amazing seeing कि हमारे पास इतना support है. నేను ఇక్కడికి ఈరోజు చాలా రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బోయింగ్ 777 అండ్ ఆల్సో ఎయిర్ ఇండియా ఇవన్నీ విమానాలు చూశాక ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ అండ్ లాస్ట్ 2023 పాస్డ్ అవుట్. డ్యూ టు నా ప్యాషన్ వల్ల మన ఏరోఫ్లయింగ్కి వచ్చాను. నేను ఇప్పుడు గ్రౌండ్ క్లాసెస్లో ఉన్నాను, ఏరోస్కై ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను. ఇట్ వాజ్ గ్రేట్ జాయినింగ్ హియర్. ఇట్ వాజ్ ప్రివిలేజ్ టు బి హియర్. ఇట్ వాజ్ నాకు ఎప్పటి నుంచో ఉండేదండి, కానీ మా బీటెక్ కంప్లీట్ అయ్యాక మోర్ ప్యాషనేట్గా దీని పక్క వచ్చి మనం అంతా కంప్లీట్ చేయాలి, పైలట్ అవ్వాలనే సంతోషంతో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. చాలా బాగుంది ఇక్కడ. ఈరోజు ఇక్కడికి రావడం ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. పైలట్ ట్రైనింగ్లో నేను గ్రౌండ్ క్లాసెస్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి సార్. నేను ఏరోస్కై ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాను. గ్రౌండ్ క్లాసెస్ అక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు నా సబ్జెక్ట్స్ క్లియర్ చేసి అప్పుడు ఫ్లయింగ్కి నేను వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను సార్. एक्चुअली मैं अपना एरोस्काई एविएशन से ग्राउंड क्लासेस कर रहा हूँ एंड पायलट बनना मेरा एक लाइक विजन सा था. सो आई हैव स्टार्टेड वर्किंग रिगार्डिंग इट. आई हैव अ डिफरेंट बैकग्राउंड बट उस बैकग्राउंड को मैंने स्विच करके आई चोज जो मुझे लाइक आगे लेके जा सकता है इसको मैंने चूज़ करा. सो लाइक नाउ आई एम हियर. इतने सारे एयरक्राफ्ट्स को देख रहा हूँ मैं, बहुत अच्छा लग रहा है एंड आई एम लाइक वेट नहीं कर पा रहा हूँ कि मैं लाइक कब मेरी ट्रेनिंग शुरू हो एंड कब मैं यहाँ पे लाइक कब मेरी फ्लाइंग शुरू हो, मैं यहाँ पे पायलट बन के सीधा फ्लाई करके अपना एम्बिशन और ऊपर लेके जा सकूँ. इट्स लाइक अ वेरी गुड एक्सपीरियंस. ఇక్కడ మేము ఏఎస్ఐ ఆర్గనైజేషన్ పార్ట్గా వచ్చాము. మేము ఆల్రెడీ నేను బీటెక్ చేసి 2 years ఐటీలో ఉండి ఇప్పుడు నేను స్టూడెంట్ పైలట్గా కెరియర్ చూస్ చేసుకున్నా. కరెంట్లీ గ్రౌండ్ క్లాసెస్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మా ఫ్యూచర్ కనబడుతుంది ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది పిచ్చి ఉండుండే. సో బీటెక్ చేసినా కానీ ఆ పిచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ మీదే ఉండే. సో పైలట్గా నేను కెరియర్ చూస్ చేసుకున్నా ఇప్పటికి. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరప్లోని పలు దేశాలతో పాటు కంబోడియా, ఫిజీ దేశాలకు చెందిన ప్రతినిధులు వింగ్స్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా భారత్లో విమానయాన రంగానికి విస్తృత అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 15 కోట్లకు పైగా ఉంది. రాబోయే 2030 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పలు రూట్లలో విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. 2030 నాటికి దేశంలో 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు ఏర్పాటు చేసేలా పౌర విమానయాన శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పలు విమాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉడాన్ 5.3ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వింగ్స్ ఇండియాలో ప్రారంభించారు. ప్రస్తుతం 571 కొత్త రూట్లలో విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణికుల్ని చేరవేస్తున్నాయి. ప్రపంచంలోనే అమెరికా, చైనా తర్వాత అత్యధిక ఎయిర్ క్రాఫ్టుల్ని భారత్ కొనుగోలు చేస్తోంది. వింగ్స్ ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా పలు విమానయాన సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఆయా సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బోయింగ్, ఆకాష్ ఎయిర్ మధ్య 150 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్స్ సరఫరాకు అంగీకారం కుదిరింది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను చూడటానికి వచ్చిన వారందరూ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. చిన్న పెద్ద అన్ని రకాల విమానాలను వీక్షించి వాటి సాంకేతికతను తెలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందని వారు చెబుతున్నారు.